కోట్లు, ప్రపంచ బ్యాంకు సంస్థ ఐబీఆర్డీ నుంచి 432.09 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించిన కొన్ని నెలలకే ఏడీబీ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా 15,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. వాటిలో ఆ బ్యాంకులు ఇస్తున్నది 13,500 కోట్లు కాగా కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ గా 1,500 కోట్లు సమకూరుస్తోంది. కేంద్రం ఇచ్చే 1,500 కోట్లలో 750 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మిగతా నిధుల్ని మార్చి నెలాఖరులోగా ఇస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే 13,500 కోట్లను రాజధానిలో పనుల పురోగతిని బట్టి దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి వరకు సుమారు 4,800 కోట్ల వరకు డ్రా చేసింది. ఆ నిధులు బ్యాంకుల నుంచే వస్తున్నా కేంద్ర బడ్జెట్లో విధిగా చూపించాలి. ఇప్పటి వరకు తీసుకోగా మిగిలిన నిధుల్లో 1,561 కోట్లు 2026-27 బడ్జెట్లో చూపించింది. అంటే 1,561 కోట్లు మాత్రమే ఇస్తారని కాదు. రాజధానిలో పనుల పురోగతిని బట్టి అవసరం మేరకు మిగతా నిధులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం బడ్జెట్లో 3,320 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్ని కేంద్రం రాష్ట్రానికి అడ్వాన్స్ గా ఇవ్వనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన 3 కేంద్ర బడ్జెట్లలోనూ కలిపి పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులు 11,850 కోట్లు. ఈ నిధులన్నీ కేంద్రం ప్రాజెక్టుకు అడ్వాన్స్ గా కేటాయించినవే. అంటే పనులు చేయకముందే రాష్ట్ర సింగిల్ నోడల్ ఖాతాకు